హీరో విశాల్పై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. లైకా ప్రొడక్షన్ సంస్థ కేసు విచారణలో కోర్టుకు విశాల్ హాజరయ్యారు. వైట్ పేపర్స్పై తాను సంతకం చేశానని విశాల్ కోర్టుకు తెలిపారు. కానీ లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందనే విషయం తమకు తెలియదని హైకోర్టులో చెప్పగా విశాల్ వ్యాఖ్యలపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. తెలివిగా సమాధానం చెప్పారనుకుంటున్నారా? ఇదేం షూటింగ్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగా సమాధానం చెప్పాలంటూ విశాల్ను ఉద్దేశించన్నారు. అయితే మా ప్రతినిధి బబిత జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బబిత, అసలు వైట్ పేపర్ మీద ఎవరు సంతకం చేయరు. నిజంగా అది ఆన్సర్ అనేది ఒక హాస్యాస్పదమైనటువంటి ఆన్సర్. అంత సుదీర్ఘమైనటువంటి కెరీర్ ఉండి, ఆ వయసు ఉండి, అంత చదువుకొని ఉన్నటువంటి విషయాలు వైట్ పేపర్స్ మీద సంతకాలు చేశానని చెప్పడం అనేది ఏంటి? కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఏంటి? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఎస్ చక్రి, యాక్చువల్గా తన సొంత నిర్మాణ సంస్థ కోసం సినీ ఫైనాన్షియర్ అయిన అచ్చు జేజియన్ అనే సంబంధించిన గోపురం ఫిల్మ్స్ నుంచి 21 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నట్టయితే నిర్మాణ సంస్థ చెప్తుంది. విశాల్ వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు. అయితే ఈ రుణాన్ని చెల్లించలేదు అనే మూల్యంతో లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ సినిమాని, విశాల్ ఏ సినిమాలు అయితే యాక్ట్ చేస్తాడో ఆ సినిమాలని లైకా ప్రొడక్షన్స్ ద్వారానే సినిమాలని విడుదల చేయాలి అనే ఒప్పందం అయితే కుదుర్చుకున్నారనేది తెలుస్తుంది. అయితే ఈ అగ్రిమెంట్ని విశాల్ ఉల్లంఘించాడు అనేది లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ఆయన పైన ఆరోపిస్తున్నారు. అయితే విశాల్ అంటుంది ఏంటంటే తనకి తెలియకుండానే వాళ్ళు సంతకాలు తీసుకున్నారు అనేది చెప్తూ ఉంటే జడ్జి కూడా ఇదే విషయం పైన ఆయన పైన ఆగ్రహం అయితే చూపించారు అనేది తెలుస్తుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బబిత.